హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం ఛాయ్ వార్తలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఎన్నో అంశాలు తెర మీద తెలంగాణలో నడుస్తూ ఉన్నాయి. యాక్చువల్గా కాదు ఉరుకుతూ ఉన్నాయి. ఏం ఉరుకుతున్నాయి? రాజకీయ నాయకుల రాజకీయాలు ఉరుకుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో మంత్రుల కొట్లాట, అంటే మంత్రుల కొట్లాటలు, పంచాయతీలు ఒకరంటే ఒకరికి పడతలేదు, క్లియర్గా తెలుస్తూ ఉంది. సో అదొక పక్క నడుస్తుంది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ సంక్షేమాలు కానీ ఎప్పటిలాగే మురికి కాలువల పడేసిరి రాజకీయ నాయకులు, అధికార పార్టీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ రాజకీయం చుట్టూ ఎక్కడ తిరుగుతుందిరా నాయన అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళా దీపావళి బుస్సు పోయింది, తుస్సు పోయింది, అన్నీ పోయినాయి. దీపావళి అయిపోయి, సంక్రాంతి అయిపోయి, మళ్ళీ రథసప్తం వస్తుంది, మళ్ళీ ఉగాది వస్తుంది. ఈ తుస్సుమనే బాంబులు మళ్ళా చిచ్చుబుడ్డి లెక్క మళ్ళా తుస్సుమంటా ఉంది. ఇవాళ ఏంది? హరీష్ రావు అరెస్ట్ అవుతాడా? హరీష్ రావు అరెస్ట్. ఎక్కడ ఏ ఛానల్ చూసినా అదే. కోర్స్ ఇక మనం కూడా అదే చెప్పుకోవాలి కదా. కానీ దాన్ని కొంచెం ఇంకోలాగా మనం చెప్తాం. ఇప్పుడు ఒక రకంగా చూడాలంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఫస్ట్ నుంచి వినిపించే పేర్లు ఏంటండి? కేటీఆర్, సంతోష్, వీళ్ళిద్దరు పేర్లు ఎక్కువ వినబడుతున్నాయి. ఇక థర్డ్ ప్లేస్లో హరీష్ రావు పేరు వినబడుతుంది. అంటే కేటీఆర్ తర్వాత సంతోష్ తర్వాత హరీష్ రావు పేరు వినబడుతుంది. సో ఇప్పుడు నోటీసులు పోతే ఎవరి దగ్గరికి పోవాలి? నోటీసులు కేటీఆర్ దగ్గరికి పోవాలి, లేదా సంతోష్ దగ్గరికి పోవాలి. కానీ డైరెక్ట్గా సిట్ నోటీస్ ఎవరికి ఇచ్చింది? ఇప్పుడు హరీష్ రావు దగ్గరికి ఇచ్చింది. ఎస్, హరీష్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీయే, కీలక పాత్ర పోషించేటోడే, బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించేటోడే. కానీ ఏకి బీకి పంపకుండా డైరెక్ట్ సికి ఎందుకు పంపినరు అనేది కొంతమంది మా సీనియర్ జర్నలిస్టులో లేకపోతే కొంతమంది విశ్లేషకులని కొద్దిగా అట్లా ఒక టచ్ చేసి చూస్తే, గత కొంతకాలంగా కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చి ఫస్ట్ సంతోష్ అన్నది, తర్వాత హరీష్ రావు అన్నది. అంటే ఫస్ట్ సంతోష్, తర్వాత హరీష్ రావు. కవిత గారు ఎవరినైతే టార్గెట్ చేసి మాట్లాడినరో ఫస్ట్ బాణం ఇప్పుడు ఎవరి మీద పడ్డది? హరీష్ రావు మీద. అంటే ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నారు ఇక్కడ? రేవంత్ రెడ్డి. కవిత ఏది మాట్లాడినా కవిత వాయిస్ని, కవిత బాధని ఏ సోషల్ మీడియా మోస్తుంది? డైరెక్ట్గా గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజెస్లో కవిత మాట్లాడినటువంటి స్పీచ్లు కానీ, కవిత మాట్లాడినటువంటి సోషల్ మీడియా ఏమంటాం హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడినట్టు కానీ, లేకపోతే మొన్న అసలు మండలిలో ఎవరికి రాని అవకాశము నందమూరి తారక రామారావు గారు, ఆయనకి రాని అవకాశం కూడా కల్వకుంట్ల కవితకు నేను లాస్ట్ రాజీనామా చేసిన కదా, నేను ఇంకా రాను కదా, నాకు అవకాశం ఇవ్వండి అని ఈవిడ గారు అడిగితే ఆయన గారు ఎవరు? మన మండలి చైర్మన్ గారు ఇచ్చినారట. కానీ విని ఎరగనటువంటి దృశ్యం. ఎవరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇక్కడ? రేవంత్. అంటే వాళ్ళ ఇంటి పంచాయతీలు ఇవ్వని అంటలేను, ఇంటి పంచాయతీలు ఉన్నాయి. కానీ ఈ పంచాయతీలు ఎవరికి ప్లస్ అవుతున్నాయి? ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతున్నాయి. బిజినెస్ పార్ట్నర్షిప్లు ఉన్నాయి కాబట్టి. సో కాంగ్రెస్ పార్టీతోనే మమేకమై కల్వకుంట్ల కవిత పనిచేస్తున్నారు ఇప్పటి వరకు. రేవంత్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ కవిత గారికి చాలా ఉన్నాయి. కవిత ఎవరెవరినైతే టార్గెట్ చేసి మాట్లాడుతుందో ఇప్పుడు హరీష్ రావు అన్నారు, హరీష్ రావుకి ఫస్ట్ పోయినాయి నోటీసులు. ఇదంతా ఒక రాజకీయం. బట్ ఇక్కడ హరీష్ రావు తప్పు చేయలేదా అంటే మీకు తెలుసు, నాకు తెలుసు, ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేసిరో తెలుసు. ఫస్ట్ ఆ సోమేష్ కుమార్ దగ్గర నుంచి మొదలు పెడితే కేటీఆర్, సంతోష్ కుమార్, ఈ కేటీఆర్ బ్యాచ్ ఉంటారు, బినామీల బ్యాచ్ కొంతమంది, ఈ ఎమ్మెల్సీ నవీన్ రావో ఎవరో మరి రావో రెడ్డో తెలియదు. తర్వాత అతను కొంతమంది ఎవరైతే ఈ చేతులు మారినాయో ఆ ఎక్విప్మెంట్ సాఫ్ట్వేర్ కొనడానికి, తర్వాత థర్డ్ ప్లేస్లో హరీష్ రావు వస్తాడు. వీళ్ళందరూ ఒకటే నావా, ఒకటే బోట్ల నుంచి ప్రయాణిస్తారు.
అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎప్పుడో కనుమరుగైపోయిందని అనుకున్నారు కదా అంతా. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం చేసింది గవర్నమెంట్ అంటే ఏం చేయలే. మా ఫోర్త్ ఎస్టేట్కి మంచి మసాలా న్యూస్ దొరికింది, మంచి న్యూస్ దొరికింది. రోజు కేటీఆర్ అరెస్టు, హరీష్ రావు అరెస్టు, లేకపోతే ఇంకేదో గిదే వార్తలు చెప్పుకోనికి తప్ప, ఆ ప్రభాకర్ రావు అరెస్ట్ అను ఇంకేదో చెప్పుకోనికి తప్ప అంతకు మించి ఈ 2 years నుంచి ఏం జరిగింది లేదు. ఇటు తెలంగాణ ప్రజలకు మేలు జరిగింది లేదు, ఇటు ప్రతిపక్షాలను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, జైల్లో గడిది గుడ్డు పెడతా, బందర్ లడ్డు పెడతా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా ఏమీ లేవు. మరి ఇప్పుడు ఇల్లు అనగానే పండగ కాదు, సిట్ నోటీసులు రాగానే హరీష్ రావు అరెస్ట్ అన్నట్టు కాదు. అరెస్ట్ అవుతాడా హరీష్ రావు? చేస్తాడా రేవంత్ రెడ్డి? నమ్మకం ఉన్నదా ప్రజలకి, తెలంగాణ ప్రజలకి? ఇదంతా రాజకీయం కాదా? రాజకీయంలానే ఉంది కదా. నాకైతే ఇది టాపిక్ డైవర్షన్ లాగే కనబడుతుంది. అంటే టాపిక్ డైవర్షన్ అంటే ఇక్కడ జరిగే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగేటువంటి ఏవైతే ఈ రాజకీయ కొట్లాటలు కావచ్చు, క్యాబినెట్ కొట్లాట కావచ్చు, ఇంకేదో కావచ్చు, దీని నుండి ఇంకో టాపిక్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇది ఒక టాపిక్ డైవర్షన్, 2026 టాపిక్ డైవర్షన్ లాగానే కనబడుతుంది. బట్ ఒకవేళ అరెస్ట్ చేస్తే మంచిదే. కాకపోతే ఎట్లుందంటే ఇది నానా పులి కథ వినే ఉంటారు మీరు. అడవికి పోతారు తండ్రి కొడుకులు ఇద్దరు. తండ్రి కట్టెలు కొడతాడు. అందరికీ తెలిసిన ముచ్చటనే మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. తండ్రి కట్టెలు కొడతాడు. ఇక్కడ తండ్రోడు ఇక్కడ ఏమంటాం, పిల్లలు ఎవరంటే రేవంత్ రెడ్డి. పిల్లడి ప్లేస్లో రేవంత్ రెడ్డిని తీసుకుందాము. ఈ తండ్రి ప్లేస్లో తెలంగాణ ప్రజల్ని తీసుకుందాం. అయితే నాన్న ఒకసారి చూద్దాం, మా నాన్న వస్తాడా లేదా, పులి వస్తుందా లేదా అని చెప్పి ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి, అక్కడ నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి వాయిస్. నాన్న పులి వచ్చింది నాన్న నన్ను కాపాడు అని చెప్పి పిలిస్తే ఈ తండ్రి ఆగమేఘాల మీద, అంటే ఈ తెలంగాణ ప్రజలు కూడా ఆగమేఘాల మీద రేవంత్ రెడ్డి మాటలు నమ్మి, అంటే వాళ్ళ కొడుకు మాటలు నమ్మి అక్కడ ఉరుక్కుంటూ పోయి చూస్తే ఆడ పులి లేదు అక్కడ. సరే పులి లేదు కదా అని చెప్పి అట్లా అబద్ధాలు ఆడొద్దు నాన్న అని చెప్పి ఒకసారి చెప్పి మళ్ళీ వచ్చేస్తాడు. మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళా నాన్న పులి వచ్చిందని కొడుకు ఆటకి మళ్ళీ పిలుస్తాడు. మళ్ళీ పోయి చూస్తారు అక్కడ. మళ్ళీ పోయి చూస్తే మళ్ళీ తెలంగాణ ప్రజలకి మోసమే, ఈడ నాన్నకు కూడా మోసమే. అక్కడ పులి లేదు, ఏం లేదు. ఈసారి వాళ్ళ నాన్న గట్టిగా అరిచి ఇరిటేట్ అయ్యి, ఏమ్రా ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా, ఎన్నిసార్లు చెప్తావురా అబద్ధాలు, తప్పు అట్లా చెప్పొద్దు అని చెప్పి ఈ నాన్న కొడుకుని బెదిరించి మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఏమవుతుంది, ఇక మూడోసారి మళ్ళీ నిజంగానే పులి వస్తుంది. నిజంగానే పులి వచ్చిన తర్వాత నానా పులి అని అరుస్తాడు. అరిచిన తర్వాత జనరల్గా ఎవరు కూడా నమ్మరు. అట్లా ఇన్నిసార్లు అబద్ధాలు చెప్పి మళ్ళీ 4వసారి ఇది చేస్తారంటే ఎవరు నమ్మరు. అట్లనే ఈ నాన్న ఉరుకుతాడా అంటే ఉరకడు ఈసారి. మళ్ళీ ఈసారి కూడా అబద్ధమే చెప్తున్నాడు, ఎవరు నమ్ముతాడు, కావాలని నా పని అయిపోతుంది ఇక్కడ, నేను కట్టలు కొట్టుకుంటా అని చెప్పి ఈ నాన్న కట్టలు కొట్టుకుంటా ఉంటాడు. అంటే నాన్న ప్లేస్లో తెలంగాణ ప్రజలు ఉండరు అన్నట్టు. ఎవరు నమ్ముతలేడు రేవంత్ రెడ్డిని. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఈసారి ఏం చేస్తారు, నిజంగానే పూలు వచ్చి మింగేస్తుంది. సో ఇట్లా అయిపోయింది పరిస్థితి. సో ఇది కూడా అరెస్ట్ చేస్తా అని తెలంగాణ ప్రజలకు విరక్తి వచ్చింది. రేవంత్ రెడ్డి ఏమన్నా ఆడితే, రేవంత్ రెడ్డో బీఆర్ఎస్ ఇంకెవరైనా ఆడితే, కొత్త డ్రామా ఆడితే బాగుంటుంది. గతంలోనే చెప్పిర్రు, మా ప్రభుత్వం వస్తే మీరు మమ్మల్ని కాపాడండి, గతంలో మీరు కట్టినటువంటి బ్యారేజ్లో అవకతవకలు ఉన్నాయి కానీ మేము చూసినట్టు వదిలేయలేదా అని చెప్పి ఒకానొక స్పీచ్లో స్వయాన అసెంబ్లీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పటి మొదటి ముఖ్యమంత్రి మాట్లాడినారు. ఇది ఇప్పటికి కూడా ఉంది, కావాలంటే చూడండి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీరు అక్కడ ఉత్తమ్నో బట్టినో కాంగ్రెస్ పార్టీ ఒక స్కామ్ చేసింది ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర, డ్యామ్ దగ్గర. దాంట్లో కొన్ని కోట్ల రూపాయలు అవకతవకలైనవి. మేమేమైనా పట్టించుకున్నామా, మేము వదిలేసినాం కదా అని అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడినట్టే ఉంది ఇక్కడ తీరు. ప్లస్ ఇప్పుడు
హరీష్ రావుని అరెస్ట్ చేస్తుండని అనుకుందాం. అంటే ఇప్పుడు సిట్ నోటీసులు ఇచ్చింది, నోటీసులు ఇచ్చిన తర్వాత హరీష్ రావు గారు పోవాలి, అటెండ్ అవ్వాలి, అడ్వకేట్లను పెట్టుకుంటాడో ఏం పెట్టుకుంటాడో. సిట్ నోటీసులు ఇచ్చింది దేనికి? విచారణకి, అరెస్ట్ చేయడానికి కాదు. వీళ్ళు ఏదో హరీష్ రావు బీఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావుని ఎత్తుకపోతున్నట్టు, నిజంగానే పోయి అరెస్ట్ చేస్తున్నట్టు ఒక సీన్ క్రియేట్ అవుతుంది. వాళ్ళ 9 గంటలకి బీఆర్ఎస్ భవన్లో హరీష్ రావు ఏదో ప్రెస్ మీట్ అంట కార్యకర్తలతోటి, అందరు ఎమ్మెల్యేలతోటి, అందుబాటులో ఉన్న వాళ్ళతోటి, కార్యకర్తలతోటి. సరే, ఇంకో విధంగా మనం ఆలోచిద్దామా? ఒకటి కవితది, ఇంకోటి డైవర్షన్, ఇంకోటి ఒక రకమైనటువంటి కుట్ర, ఇంకోటి నానాపూలు అనుకుందాం, ఏదో డైవర్షన్ అనుకుందాం. ఇంకోటి ఏ రకంగా మనం ఆలోచించవచ్చు అంటే, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, అదొకటి. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, అది వేరే విషయము, అదొక విషయం మనం అనుకుందాము. ఇప్పుడు ఇక్కడ హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం వల్ల ఎగ్జాక్ట్గా బెనిఫిట్ అయ్యేది ఎవరు? దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడని అనుకుందాం, కేసీఆర్ ఊరుకుంటాడా? సోనియా గాంధీ ఊరుకుంటుందా? రాహుల్ గాంధీ ఊరుకుంటాడా? వీళ్ళకి కాంగ్రెస్ బెల్ట్ ఉందిగా. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే సెంట్రల్లో స్టేట్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కలుపుకపోవాలి. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎట్లనైతే టీడీపీ తోటి మద్దతు పెట్టుకుందో, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందో, కూటమితో పోటీలోకి వెళ్ళిందో, అక్కడ ప్రాంతీయ పార్టీ ఏది? టీడీపీ, తెలంగాణ, ఓకే సారీ, మన తెలుగుదేశం పార్టీ టీడీపీ. ఇక్కడ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్. ఒకవేళ వీళ్ళు కనుక చక్కగా పనిచేస్తే క్షేత్రస్థాయిలో అన్నీ ఎదుర్కొని గట్టిగా కూర్చొని కేటీఆర్ పాదయాత్ర గీదయాత్ర చేస్తే తప్ప, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ఇక్కడ కూటమి వీళ్ళతో ఏర్పాటు చేసుకుంటే వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ వస్తే వీళ్ళైతే మరి ఇక్కడ టచ్ చేస్తారా? సోనియా గాంధీ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ కానీ ఒకప్పుడు ఇదే పార్టీ నుండి సెంట్రల్ మినిస్టర్గా చేసిండ్రు, పైసలు పంపిస్తున్నారు, వీళ్ళకి పైసలు కావాలి. ఇప్పుడు ఇంకోటి, ఎప్పుడైతే ఒక 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు, మొన్ననే కదా రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో, ఒక సభలో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభలో టీడీపీ జెండాలు ఎగరవేసి ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి మాట్లాడి, ఎక్కడైతే ఆయన మాట్లాడి వ్యాఖ్యలు చేసిండ్రో, టీడీపీని తునాతుంకలు చేసింది కేసీఆర్, ఎన్టీ రామారావుని మోసం చేసింది కేసీఆర్ అని చెప్పి ఇటు డైవర్ట్ చేసిండ్రు. కానీ చాలామందికి తెలుసు, ఇప్పుడు అన్ని బయోగ్రఫీలు వస్తున్నాయి, అన్ని వెబ్ సిరీస్ వస్తున్నాయి, అక్కడ ఏం జరిగిందో తెలుసు, ఎవరు వెన్నుపోటు పొడిచిరో తెలుసు, ఎన్టీ రామారావు ఎందుకు ఏ రకంగా కృషించిపోయి ఆయన కాలం చేశారో తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసు. ఇక్కడ ఆ టైంకి ఎన్టీ రామారావు గారు, అంటే మనం ఏదైనా ఉన్నట్టు చెప్తాం, ఎన్టీ రామారావు గారి దగ్గర ఎమ్మెల్యేగా చేరింది ఎవరు? కేసీఆర్. ఎమ్మెల్యేగా గెలిచింది ఎవరు? కేసీఆర్. అవకాశం ఇచ్చింది కేసీఆర్. ఎన్టీ రామారావు అభిమానిగా తారక రామారావు అని చెప్పి కేటీఆర్కి పేరు కూడా పెట్టిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చేసి ఎన్టీ రామారావుని తుంగలో దొక్కిండు. టీడీపీ పార్టీ అస్తిత్వం, ఆదిత్వం, ఇదిత్వం అని చెప్పి ఏదేదో పిచ్చి పిచ్చి వ్యాఖ్యలని మాట్లాడిండు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే బయోగ్రఫీలు కూడా క్లియర్గా తెలుస్తున్నాయి, పుస్తకాలు తెలుస్తున్నాయి, సీనియర్ జర్నలిస్టులు అక్కడ ఏం జరిగిందో చెప్తున్నారు. దానికి సాక్ష్యంగా కేటీఆర్ పేరే ఉన్నది. నేను ఇక్కడ ఓన్లీ కేసీఆర్ గురించి మాట్లాడుతున్నా, టాపిక్ ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వట్లే, నేను పొగడట్లే, వాస్తవం చెప్తున్నా. ఓకే, ఎప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక నిప్పు రాజుకుంది, అసలు కాంగ్రెస్కి టీడీపీకి పడదు. వాస్తవంగా మనం మాట్లాడుకోవాలి అంటే, ఎన్టీ రామారావు గారికి ఇందిరాగాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు
ఎన్టీ రామారావు గారు ఒక సినిమా హీరో పెద్దగా అక్కడ గెస్ట్గా వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారికి అవమానం జరుగుతుంది. అవమానం జరిగితే దాన్ని మైండ్లో పెట్టుకొని ఇక్కడ నేను పార్టీ పెడతా, కాంగ్రెస్ కొమ్ములు ఇరుస్తా అని చెప్పి నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు అప్పుడు పార్టీ పెట్టాలన్న ఆలోచన వచ్చి ఇక్కడ పార్టీ పెడతాడు. పెట్టిన తర్వాత ఏమైపోతుంది, స్మాష్ మటాష్గా కాంగ్రెస్ మొత్తం మటాష్. కానీ ఏం చేస్తారు ఇక్కడ, ఎప్పుడైనా మనం జాగ్రత్తగా ఉండాల్సింది, ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేరు. ఇప్పుడు చావా సినిమా చూస్తే అందరికి ఏమర్థమవుతుందండి, శివాజీ మహారాజు వాళ్ళ కొడుకు ఎంతగానం ఆయనను టార్చర్ పెట్టారో అందరం చూసాం. అతను ఒక ధీరులాగా డైరెక్ట్గా ఎదుర్కొనేటువంటి మనిషి సొంత రాజ్యం కోసం, రాజ్యాధికారం కోసము సొంత ఇంటి వాళ్ళే అతన్ని పట్టించారు. అట్లనే ఎన్టీ రామారావు గారు అంత కష్టపడి అంత చేస్తే ఈడ కుట్రలు చేసింది ఎవరు? అది లక్ష్మీపార్వత, చంద్రబాబు నాయుడు తర్వాత కొట్టుకుంటా, తర్వాత సంగతి. కానీ ఇంటోళ్ళేగా ఒక దగ్గర ఏమో బిడ్డనిచ్చిన అల్లుడు, ఇంకో పక్క పార్వతి గారు ఎవరో అందరికీ తెలుసు. అంటే ఇంటోళ్ళే సున్నం పెడతాడు, ఇంటోళ్ళే కన్నం పెడతారు అన్నట్టు ఇక్కడ అర్థమైంది. రాజకీయాల విషయానికి వస్తే మరి నెక్స్ట్ కేసీఆర్ విషయంలో ఏం జరగబోతోంది, ఇవన్నీ అది ఇంకో సబ్జెక్ట్. అది పక్కన పెడితే ఇక్కడ వెన్నుపోటు ఒడిసింది ఎవరు? కానీ దానికి రేవంత్ రెడ్డి తెలంగాణకి ముడిపెట్టి, చంద్రబాబు నాయుడు టాపిక్ని దాచిపెట్టి తెలంగాణకి ముడిపెట్టి మాట్లాడిండు. అసలు టీఆర్ఎస్ పార్టీకి టీడీపీకి సంబంధమే లేదు. ఇన్ఫ్యాక్ట్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు లేరు నాకు తెలిసినంత వరకు. అయితే ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అట్లాంటప్పుడు కొట్లాట చంద్రబాబు నాయుడు కేసీఆర్కా, కేసీఆర్ ఎన్టీ రామారావు గారికా? ఇది మళ్ళీ గమనించాలి ఈ పాయింట్. సో దీన్ని క్లారిఫై చేస్తూ హరీష్ రావు దానికి రిప్లై ఇచ్చిండు, దానికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిండు. సో మేబీ బహుశా ఈ రిప్లై వల్ల కూడా ఏని వదిలేసి బీని వదిలేసి సీని పట్టుకుర్రా, లేకపోతే మేడారం జాతరకు ఒక ఇద్దరు మంత్రులు రాలే, క్యాబినెట్ భేటీకి రాలే. ఎందుకు రాలే? పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. ఏబిఎన్ రాధాకృష్ణతోటి వార్తలు రాయించింది రేవంతే. మీ శాటిలైట్లు కొట్లాడుకొని మా 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 మంత్రుల జోలికి రావద్దని కావాలని బెదిరించింది రేవంతే. ఇక్కడ బట్టికి కోమటిరెడ్డికి పడట్లేదా అంటే అదొక పక్క, ఉత్తమ్కి ఇంకో మంత్రికి పడతలేదు, పొంగులేటికి కొండా సురేఖకి సీతక్కకి పడతలేదు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడట్లే. అండ్ అంతకన్నా పెద్ద విషయం ఏంటంటే కాంగ్రెస్ రెండు ముక్కలుగా తునాతుంకలైంది రేవంత్ రెడ్డి వల్ల. ఒకటేమో టీడీపీ కాంగ్రెస్, ఇంకోటేమో ఒరిజినల్ కాంగ్రెస్. ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ కాంగ్రెస్ ఇద్దరికి పడతలే, జుట్లు పట్టుకొని కొట్టుకోవడం ఒకటే తక్కువ. మొత్తం ఫీల్డ్ మీదకి వచ్చి ఇట్లా జుట్లు పట్టుకొని రాళ్ళు రప్పాలు ఇసురుకొని కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. మనం బహిరంగంగా చూసినాం. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్పీచ్లో డైరెక్ట్గా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి బానిసలక్క పనిచేస్తున్నాడు, తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నాడు. అందుకే 4th సిటీని మొత్తం వాళ్ళ బినామీకి రాసిచ్చిండు అనేది ఒక రకమైనటువంటి టాక్. ఇక ఆ తర్వాత మీరేం వినలే, నేనేం చెప్పలే. ఓకే, అందుకే ఇగో మిగతా వాళ్ళందరూ అరెస్ట్ అయిపోతారు, అదైపోతాడు ఇదైపోతాడు అంటే అరెస్ట్ అయ్యేంత సీన్ లేదు, అరెస్ట్ చేయరు. కేవలం డైవర్షన్, కాంగ్రెస్ కొట్లాటలు, పంచాయతీల టాపిక్లు మీడియా నుంచి దాటాలే. ఏంటంటే ఏదైనా వార్త వస్తే అదే వార్త పట్టుకుంటారు మీడియాలో కూడా, 4th ఎస్టేట్లో కూడా.
వీళ్ళని హీరోలు చేయాలన్న మీడియానే, వీళ్ళని జీరోలు చేయాలన్న మీడియానే. కానీ ఎప్పుడైతే ప్రజల గురించి ఆలోచించి ప్రజల కోణంలో మీడియాలో వార్తలు వస్తాయో, కొద్ది గొప్ప విలువలు బతుకుంటాయో, అప్పుడు ఆ మీడియా బతుకుంటుంది. సో నాకు తెలిసి హరీష్ రావు జస్ట్ అది నోటీస్ అంతే, విచారణకు వస్తారు. అరెస్ట్ కాడు, రేవంత్ రెడ్డే కానియడు. మళ్ళీ ఇక్కడ రాజకీయం, పైసలు తీసుకుంటారు, కథం అయిపోయాయి. ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా, రేవంత్ రెడ్డి గారు ట్యాప్ చేయట్లేదా ఫోన్లు? ఇప్పుడు ఒకటే ఒక విషయం మాట్లాడదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. కేటీఆర్ లేకపోతే కవితకైతే అసలే అరెస్ట్ కాదనుకో, లేకపోతే కేసీఆర్, హరీష్ రావు, ఇంకోరో ఐఏఎస్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? అరెస్ట్ చేస్తారా? ప్రజల ఎమోషన్స్ తోటి ఆడుకుంటున్నారు అంతే ఈ రాజకీయ నాయకులు, ప్రజల ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. అయితే ఇంకో విషయం నేను ఏం చెప్పదలుచుకున్నా, నేను రేవంత్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, అది మహాపాపం, చాలా ఘోరం. అది ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే థర్డ్ పార్టీ వింటుంది సీక్రెట్గా అంటే వాళ్ళ ప్రైవసీ దెబ్బతింటున్నటువంటి విషయం అది. మనల్ని యాక్చువల్గా చెప్పాలంటే ఒక సెక్షన్ ఉన్నది, పోలీస్ స్టేషన్కి మనల్ని పిలిచినప్పుడు ఎవరైనా, కామన్ మ్యాన్ అయినా లేకపోతే ఇంకోరైనా, పోలీస్ స్టేషన్కి మనల్ని పిలిచినప్పుడు అక్కడ పోలీసులు అడుగుతారే నీ ఫోన్ మర్యాదగా అని అడుగుతారు. కానీ మన ఫోన్ ఇవ్వద్దు. మన ఫోన్ తీసుకొని ఎంక్వైరీ చేసేటువంటి పర్మిషన్ లేకుండా మన ఫోన్ తీసుకొని మన ఫోన్లో ఏముందో చూసేటువంటి అధికారం పోలీస్కి లేదు, అంటిల్ అన్లెస్ అది ఒక అతిపెద్ద క్రిమినల్ కేసు అయ్యి లేకపోతే ఏదైనా మర్డర్ కేసు అయితే తప్ప. ఇది దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అటువంటిది వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే అది మామూలు విషయమా? కానే కాదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసేది ఏంది? గుండెల మీద చేసుకొని మా రేవంత్ అన్న చెప్పాలి, ఫోన్ ట్యాపింగ్లు చేస్తురా లేదా? నిజంగా మీరు ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే హౌస్ అరెస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ ఎవడు ఏ గొడవ చేస్తున్నాడో మీ ఇంటెలిజెన్స్కి ఎట్లా తెలుస్తుంది? పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మొన్న అసెంబ్లీ ముట్టడి అని బక్కా జడ్సన్ గారు ప్రకటించినారు, లేకపోతే గ్రూప్లో చాటింగ్ చేసిండు. మీకు ఎట్లా తెలిసింది? మీరు ఎట్లా హౌస్ అరెస్ట్ చేసిర్రు? మీరు ఎట్లా పోలీసులను జడ్సన్ ఇంటికి పంపించినారు? క్వశ్చన్ నెంబర్ 2, మా నిరుద్యోగులు రెక్కలు ముక్కలు చేసుకొని కాంగ్రెస్ని నెత్తి మీద వేసుకొని వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ నోట్ల మట్టి కొట్టింది, పేపర్ లీకేజ్ అయ్యింది అని చెప్పి బస్సు యాత్రలు చేసి టీషర్ట్లు వేసుకొని ఊర్ల అవ్వా మీ పెన్షన్ల గురించి కాదు, మీ పెన్షన్ల గురించి టెన్షన్ వద్దు, మా ఫ్యూచర్ మీ భరోసా అని చెప్పి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఈ నిరుద్యోగుల బొక్కలు చూరచూర చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ నమ్మకం మీద దెబ్బతీసింది, వాళ్ళ అస్తిత్వం మీద దెబ్బతీసింది. 46 జీవో రద్దు చేస్తానని దుద్దిల్లా శ్రీధర్ బాబు మాట ఇచ్చి తప్పినడు. మరి అశోక్ నగర్ సాక్షిగా వీళ్ళు గ్రూప్లలో చాట్ చేసుకుంటున్న ప్రతి విషయము ఫోన్ ట్యాప్ చేయకుండా మీ ఇంటెలిజెన్స్ వాళ్ళకు, మీ పోలీసు వాళ్ళకు ఎట్లా తెలిసింది? ఎట్లా అంతమంది పోలీసు వాళ్ళను కాపు గాయమని అశోక్ నగర్ నిరుద్యోగుల స్థావరానికి పోలీసు వాళ్ళను పంపించిర్రు? వాళ్ళు ఏ తప్పైతే చేసిండ్రో, గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పైతే చేసిందో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూడా గదే తప్పు చేస్తుంది. ఫోన్లు ఇప్పుడు కూడా ట్యాప్ అవుతున్నాయి, బరాబర్ నా ఫోన్ కూడా అదే అవుతుంది. అర్థమైందా? నాదే కాదు, ఎవరైతే రేవంత్ రెడ్డికి యాంటీగా ప్రశ్నిస్తున్నారో, రేవంత్ రెడ్డిని ప్రశ్నించి అతని అవినీతిని తెర మీదకి చూపిస్తున్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. మరి ఇప్పుడు వీళ్ళని ఎవరు అరెస్ట్ చేయాలా? వీళ్ళకి కూడా సిట్ నోటీసులు పంపాలా?
వాళ్ళు చేసేది తప్పు కాబట్టే పబ్లిక్ వాళ్ళకి బుద్ధి చెప్పి ఓడగొట్టి కూసబెట్టిండ్రు. మళ్ళీ నువ్వు కూడా గదే తప్పు చేస్తున్నావు కదా. మళ్ళీ ఏమో పాటలు పాడతారు, మార్పు రావాలే, మార్పు కావాలే, కాంగ్రెస్ రావాలే. మార్పు వచ్చిందా, కాంగ్రెస్ నచ్చిందా అనే ట్యాగ్ తోటి ముందుకెళ్ళాలి. ఇప్పుడు వచ్చిందా? నాకైతే కనబడతలేదు. నేను అప్పుడు ప్రశ్నించిన రబై, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేను ఛానల్ పెట్టి 4 years అవుతుంది. 4 years అవుతుంది ఛానల్ పెట్టి. చాలా జూనియర్ నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎప్పుడైతే న్యూస్ స్టార్ట్ చేసిందో ఇప్పటి వరకు ప్రశ్నిస్తూనే ఉన్నా ప్రజల పక్షాన. అప్పుడు బీఆర్ఎస్ని ప్రశ్నించినా, ఇప్పుడు కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నా. లేదా మా కోదండరామ్ సార్ లాగానో, లేకపోతే ఇంకొంతమంది లాగానో, ఇంకొంతమంది లాగానో ఈ కాంగ్రెస్ పార్టీకి నేను డప్పు కొడతలేను, తుప్పోదల కొడుతున్నా. ప్రతి ఒక్కళ్ళ ఫోన్ ట్యాప్ అవుతుంది. ఎస్, వాళ్ళు చేసింది బరాబర్ తప్పు. ఆ తప్పుని ప్రూవ్ చేయలేకపోతున్నావు. ప్రభాకర్ రావుని ఎంక్వైరీ చేయలేకపోతున్నారు. ఆయన తిప్పుతా ఉన్నారు. చాలా తెలివిగా అతను తప్పించుకుంటున్నాడు. మరి అతను ఇచ్చినటువంటి నోటీస్ తీసుకొని డైరెక్ట్గా తీసుకొని అరెస్ట్ చేయొచ్చు కదా. గజ్జెయ్యం. మళ్ళీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. మరి వీళ్ళని ఎవరు అరెస్ట్ చేయాలి నెక్స్ట్? సో ఇవన్నీ కూడా నేనేమంటున్నా, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయనీకి, నోట్లో మట్టి కొట్టనీకి. ఇప్పుడు నిన్న రేణుకా చౌదరి గారి దగ్గరికి వీళ్ళందరూ పోయినారు. ఎవరు? రిటైర్డ్ ఉద్యోగులందరూ. ఎక్కడన్నా కనీ విని ఎరిగినామా మనం? ఎక్కడన్నా కనీ విని ఎరిగినామా అన్న? రిటైర్ అయినటువంటి ఇన్నేళ్లకు కూడా ఇంకా పెన్షన్ రాకుండా ఉండడం ఎక్కడన్నా చూసినామా? చిన్న చిన్న రాష్ట్రాలలో కూడా ఇమీడియట్గా ఇస్తున్నారు. కానీ మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బట్టి విక్రమార్క లెక్కల మంత్రిగా ఫెయిల్ అయ్యిండు. లెక్కలు రానటువంటి ఆ మంత్రి, లెక్కల మంత్రి రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు పెన్షన్లు ఇస్తలేడు. ఎవరికి చెప్పాలి అర్థం కాక వీళ్ళందరూ బక్కా జడ్సన్ గారి ఆధ్వర్యంలో రేణుకా చౌదరిని కలవనికి పోయినారు. ఇవన్నీ డైవర్షన్ అంటున్నా నేను. కాదా? డైవర్షన్ కాదా? రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. పైకి మాత్రమే చెప్తున్నాడు, నేను 10 సంవత్సరాలు వస్తా, గెలుస్తా, మళ్ళీ నేనే. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ ఈ పేపర్లలో ఉండవు. ఉంటాయా పేపర్లలో? ఉంటాయా అండి పేపర్లలో ఈ వార్తలు? ఉండవు. తెలంగాణ ప్రజలలో నోట్లో మట్టి కొడుతున్నారు. ఇప్పుడు ఇంకొక విషయం మనం మాట్లాడుకుందాం. ఫోన్ ట్యాపింగ్ గురించి మనం కాసేపు పక్కన పెడితే, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. రిటైర్డ్ ఉద్యోగుల తరపున, నిరుద్యోగుల తరపున క్షమించండి, తప్పైపోయింది, ఆయన ఎవరో చైర్మన్ వాళ్ళనో లేకపోతే ఇంకోరో వాళ్ళనో మీ పేపర్ లీకేజ్ అయింది, కానీ నెక్స్ట్ టైం ఆ తప్పు మేము చేయమని కేటీఆర్ నిరుద్యోగుల దగ్గరకు పోయి వాళ్ళని కలిసిండా? ప్రతిపక్ష పశ్చాత్తాపానికి మించినటువంటి ఏదీ లేదు. తప్పు ఒప్పుకుంటే నిరుద్యోగులు ఉండరా బీఆర్ఎస్ పార్టీకి? ఇదే కేటీఆర్, హరీష్ రావు ఏ ఉద్యమకారులనైతే మోసం చేసి నోట్ల మట్టి కొట్టిండ్రో, 1200 మందికి ఇదే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసిందో, ఇదే దుద్దిల్ల శ్రీధర్ బాబు, మిస్టర్ సునీల్ కనుగోలు కలిసి మెన్షన్ చేసిర్రో. ఇప్పుడు పంచనికి భూములే లేవంటున్నాడు. రాధాకృష్ణకు మాత్రం ఎకరాలు ఇస్తుండు. ఉద్యమకారుల నోట్ల మట్టి కొట్టిండు. మరి బీఆర్ఎస్ పార్టీ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, మీ ఉద్యమకారులు మా తప్పు మేము తెలుసుకున్నాం, ఉద్యమకారులతో ఇప్పుడు కలిసి కొట్లాడతాం, మీ అస్తిత్వం కోసం మాట్లాడతాం, మీకు మేము అండగా ఉంటామని కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చెప్పిండా? ప్రతిపక్ష హోదాలో వాళ్ళని పోయి కలుపుకపోవాలనా? లేదు. అంటే దీన్ని బలంగా ప్రశ్నించడంలో ప్రతిపక్ష పార్టీ ఫెయిల్ అవుతుంది. కేటీఆర్ ఒకరోజు ప్రశ్నిస్తాడు, ఇంకో రోజు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాడు, 3వ రోజు ప్రశ్నిస్తాడు, 4వ రోజు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాడు. పబ్లిక్కి క్లారిటీ లేదు.
కొద్దిగా అబ్బా కేటీఆర్ ఏంటి ఇంత జోరుగా గ్రౌండ్లో తిరుగుతుండ అనుకునే లోపల కథం ఇంకో 2 రోజులు ఎక్కడ మా కేటీఆర్ కనబడాడు. కేసీఆర్ బయటికి వస్తేనే కార్యకర్తలకు జోష్ వస్తుంది. కేసీఆర్ బయటికి రాడు, అసెంబ్లీకి వస్తాడని చెప్పి ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా బాగా ట్రోల్ చేసి ప్రజలలో బాగా పంపిస్తుంది. ఆయన రాకపోయేసరికి ప్రజలు పొట్టు తిడుతారు మళ్ళీ కేసీఆర్ని. అసెంబ్లీకి రాలే, సోషల్ మీడియా ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేసేయడం. ఓకే, ఇదొకటి. ఇక బీజేపీ అంటే నేనేమంటున్నా, ఇక్కడ ప్రజల విషయాలు ప్రతి పార్టీ గాలి కొదిలేస్తుంది. మేము మాట్లాడాల్సినటువంటి మాటలన్నీ ఎవరు మాట్లాడాలండి? ఈ రోజున ప్రతిపక్షాలు మాట్లాడాలా? ఐదర్ బీజేపీ లేదా బీఆర్ఎస్. ప్రభుత్వం కన్నా కూడా కీలక బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రతిపక్షాలకు ఉంటుంది. ప్రభుత్వానికన్నా కూడా పెద్ద హోదా ప్రతిపక్ష హోదా. ఆ ప్రతిపక్ష హోదాను అడ్డుపెట్టుకునే కదా రేవంత్ రెడ్డి ఆర్టీఐ యాక్ట్లు వేసి బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు సంపాదించిండు. రిటైర్డ్ ఎంఆర్ఓలను పెట్టుకొని రెవెన్యూ రికార్డ్స్ తీసి అద్దీసి ఇద్దీసి బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసుకొని కోట్లు సంపాదించండి రేవంత్ రెడ్డి ఈ 10 సంవత్సరాల్లో. మీరు కావాలంటే ఎవరినన్నా ఎంక్వైరీ చేసుకోండి. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకన్నా ప్రతిపక్షాలే ప్రభుత్వాన్ని ఎండగడుతుంది, ప్రభుత్వాన్ని భయంలో పడేస్తుంది. అంత మంచి హోదాని భ్రష్టు పట్టిస్తున్నారు తెలంగాణలో. ఇక్కడ బీజేపీ అయితే అయ్యో మాకెందుకండి, మేము అక్కడేమో కూటమితో ఉన్నామండి, ఇక్కడేమో రేవంత్తో సైలెంట్గా కాపురం చేస్తున్నామండి. సారీ టు సే దిస్ బీజేపీ కార్యకర్తల్ని మాత్రం నేను ఏమన్నా, ఎందుకంటే కేవలం కాషాయ జెండా కోసం నిస్వార్థంగా పనిచేసేటోడు ఎవడైనా ఉన్నాడంటే అది మా బీజేపీ కార్యకర్తలే. కార్యకర్తలకి ఇంత ఆవేశం ఉన్నది మా బీజేపీ పార్టీ అని, కానీ దాని మోసే నాయకత్వం లేదు. ఎవడో మోసేతి నీళ్ళు తాగుతుంది. ఇంకెందుకు వస్తుంది బీజేపీ? ఇక వీళ్ళు కొంతమందితో మాట్లాడుతుంటే మీకు తెలియదు, వాళ్ళ స్ట్రాటజీ అద్భుతం, అమోఘం, చర్చనీయాంశం. లాస్ట్ మినిట్లో జిమ్మిక్కులు చేస్తారట. ఇన్ని రోజులు చేయని జిమ్మిక్కులు లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తారట? ప్రజల మధ్యలో లేకపోతే బాస్ ఏ జిమ్మిక్కులు నడవవు బాస్. ప్రజల మధ్యలో ఉంటేనే అన్ని జిమ్మిక్కులు నడుస్తాయి. నువ్వు ఎప్పుడు నిరంతరంగా ప్రశ్నిస్తేనే అన్ని జిమ్మిక్కులు నడుస్తాయి. ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించడం ఆపేస్తావో, ప్రజల మధ్యలో తిరగడం ఆపేస్తావో అన్నీ ఆగిపోతాయి. ఫుల్ స్టాప్. ఏ జిమ్మిక్కులు పనిచేయవు. నీకు జిమ్మిక్కులు పనిచేయాలన్నా, మ్యాజిక్కులు పనిచేయాలన్నా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలన్నా, అయ్యో పాపం అనాలన్నా ఎవరనాలే? మా ప్రజలు అనాలి. మరి ప్రజలలోనే బీజేపీ తిరగకపోతే, బండి సంజయ్ తెలంగాణలో కనబడకపోతే, కిషన్ రెడ్డి సైకిల్ తొక్కుంటూ సైకిల్ యాత్ర చేస్తూ ఉంటే, ప్రజా సమస్యల్ని గాలి కొదిలేస్తూ ఉంటే, మా నిరుద్యోగులకు అండగా లేకపోతే, 6 గ్యారెంటీలు ఫెయిల్ అయిన అడగకపోతే, 4th సిటీ భూముల గురించి మాట్లాడకపోతే, ఇక 8 మంది ఎంపీలు ఉండే ఏం లాభము? మోడీ పేరు చెప్పుకొని మళ్ళీ వీళ్ళు గెలుస్తారా? మోడీ గారు వచ్చి నించుంటే గెలుస్తారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అదే కదా. ఎన్ని రోజులని కేసీఆర్ పేరు చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారండి. అందుకే ఈసారి కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయినారు. ఎందుకని? వాళ్ళ వ్యక్తిగత పనుల వల్ల, వాళ్ళు చేసిన అవినీతి వల్ల. అట్లనే మోడీ పేరు చెప్పి 2 సార్లు గెలిచిరు వీళ్ళు. 3వసారి గెలుస్తారా? 3వసారి ప్రజల మధ్యలో బలంగా తిరుగుతూ ప్రజా సమస్యలు తెర మీద మాట్లాడితేనే బీజేపీ అధికారంలోకి వస్తుంది, లేకపోతే రాదు. మాకు అవసరం లేదండి, మేము ఎంపీ, మాకు జీతాలు వస్తున్నాయి, మేము నడిపించుకుంటున్నాం, సెంట్రల్లో లాబింగ్లు చేస్తాం, సెంట్రల్లో పని చేస్తాం. మాకెందుకండి ఇవన్నీ? తెలంగాణ ప్రజల గురించి మేమెందుకు మాట్లాడాలి? మేమెందుకు ఇజ్జలా? ఇప్పుడు గుళ్ళ దగ్గర ఏమైనా జరిగితే మాత్రం మేము వస్తాం. ఎందుకంటే బీజేపీ అస్తిత్వమే అది కదా. మేము గుళ్ళనే కాపాడుతాం, తెలంగాణ ప్రజల్ని కాపాడాం. కానీ బాస్, ఆ గుళ్ళ మీద దాడి జరిగినా ఈ బీజేపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడతలేరు. నాకు తెలిసి ఎవరో 2 కనబడతారు. ఒకటేమో చీకోటి ప్రవీణ్ కనబడతారు ఈ గుళ్ళ గురించి ప్రజెంట్
ప్రజెంట్ మాట్లాడేటోళ్ళు ఒకటి చీకోటి ప్రవీణ్ కనబడితే ఇంకోటి మాధవిలత గారు కనబడుతురు. ఎవరైనా గుళ్ళ మీద దాడి చేసినా, మొన్న అక్కడ మల్కాజ్గిరిలో వాడు పిచ్చి వేషాలు వేసిండు, ఒకడు తోక కత్తరిచ్చిండ్రు ప్రజలంతా. బీజేపీ వాళ్ళు వచ్చిర్రు ఆడికేమన్నా? ఎవరు వచ్చిర్రు? దాని గురించి ఎక్కువ ఎవరు మాట్లాడలే, ఎవరు ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. ఆఖరికి గుళ్ళ జోలికి వస్తే మంచిగా ఉండదని బెదిరించిన బండి సంజయ్ కూడా మాట్లాడలే నాకు తెలిసినంత వరకు. మాట్లాడినా ఎవరు చూస్తలేరు, ఎందుకంటే మర్చిపోయారు బండి సంజయ్ని కానీ, కిషన్ రెడ్డి గారిని కానీ, లేకపోతే ఇంకొంతమంది మంచి మంచి నాయకుల్ని తెలంగాణ ప్రజలు మర్చిపోతున్నారు. నేను ఎందుకు మాట్లాడుతున్నా, ఇవన్నీ మాట్లాడిన తర్వాత బీజేపీ క్షేత్రస్థాయిలో పనిచేస్తుందేమో అని మాట్లాడితే చీమ కూడా కుట్టినట్లేదు వాళ్ళకి. సరే, ఇది పక్కన పెడదాం మనం, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. దీని గురించి మాట్లాడేది రాజాసింగ్ మాట్లాడతాడండి. ఏం చేసి రాజాసింగ్ని సస్పెండ్ చేసినారు. ఇప్పుడైనా పార్టీలో ఉన్నాడో అర్థం కాదు, లేడో అర్థం కాదు. రాజాసింగ్ తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు? చీకోటి ప్రవీణ్ మాట్లాడుతున్నాడు. ఇంకెవరు మాట్లాడుతున్నారు? మాధవిలత గారు మాట్లాడుతున్నారు. ఇంకెవరైనా బీజేపీ నుండి ఈ గుళ్ళ జోలికి వచ్చినా, దేని జోలికి వచ్చినా ఎవడన్నా కొద్దో గొప్ప స్టేట్మెంట్ ఇచ్చేటోళ్ళు ఉన్నారా? ఇక మాట్లాడితే మా కరాటే కళ్యాణి అక్కడనే కనబడుతుంది, మధ్య మధ్యలో కనబడుతుంటాను. లవ్ జిహాద్ అని అదని ఇదని కేసెస్ తీసుకొని మీడియాలో మాట్లాడుతున్నారు. మరి ఇంకెవరు మాట్లాడుతున్నారు? బీజేపీ నుండి ఎవ్వరు మాట్లాడతలే. అందుకే రేవంత్ రెడ్డి ఇంకా ఆగడాలు మితిమీరిపోయినాయి, ఇంకా చేసుకుంటూ పోతున్నాడు. తెలంగాణ ప్రజల్ని సావండ్రా నాయన మీరు, మా రాజకీయ నాయకుల్ని నమ్మినందుకు మీ గొంతుకు వస్తారు. ఒకడేమో బీసీ అంటాడు, ఇంకోడేమో ఓసీ అంటాడు, ఇంకోడేమో రెడ్ అంటాడు, ఇంకోడేమో బాపన్ అంటాడు, ఇంకోడేమో మునూర్ కాప్ అంటాడు, ఇంకోడేమో యాదవ్ అంటాడు, ఇంకోడేమో గౌడ్ అంటారు. బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నాడా? నువ్వు గౌడువా, నువ్వు ఎస్సీవా, నువ్వు ఎస్టీవా, నువ్వు బాపనామెవా, నువ్వు రెడ్డివా అని చెప్పి చంపుతలేరు. నువ్వు హిందువా, హిందువు అయితే చచ్చిపో అని సజీవదానం చేస్తుడు. ప్రాణం మీదకి వచ్చినాక ఏ కులం గుర్తురాదు, ఒకటే కులం, బతికే కులం. ఫ్లోలో వచ్చిన డైలాగ్ మాత్రం బాగా వచ్చింది. ఇవన్నీ సమస్యలు గాలికి వదిలేసి ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది, ఫ్యూచర్ ఏంది? అయిపోయి ఇప్పుడు హరీష్ రావు అరెస్ట్ అవ్వడం వల్ల 6 గ్యారెంటీలు ఏమన్నా తెలంగాణ ప్రజలకు వస్తాయా? పోనీ రేవంత్ రెడ్డి అరెస్ట్ అవ్వడం వల్ల 6 గ్యారెంటీలు ఏమన్నా తెలంగాణ ప్రజలకు వస్తాయా? 84 కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద. ఏం చేస్తాం మనం? దీనివల్ల వస్తాయా? రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి ఓడి మాట్లాడతలేడు. రిటైర్మెంట్ చూడండి, ఎక్కడన్నా ఉందా వార్త? ఒకసారి ఇక్కడేమో చూడండి, ఇదేం పేపర్ ఇది? ఆంధ్రజ్యోతి. హరీష్ రావుకు సిట్ నోటీస్, ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశం, సిఆర్పిసి సెక్షన్ 160 కింద అందజేత, మంగళవారం ఉదయం 11 గంటలకు రావాలంటూ సోమవారం రాత్రి నోటీస్, నార్సింగ్ నివాసంలో సిబ్బందికి అందజేత, సిద్దిపేట పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీస్ ఇదే తొలిసారి, సైట్ విజిట్తో భారీ స్కామ్, సింగరేణి సంస్థను అవినీతికి అడ్డాగా మార్చిన సర్కార్, మొదటి టెండర్ దక్కింది సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికే, సీఎం మంత్రుల వాటా పంచాయతీ, రేవంత్కు దమ్ముంటే సిబిఐ విచారణకు ఒప్పుకోవాలి హరీష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. మంగళవారమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సోమవారం రాత్రి సిఆర్పిఎస్ సెక్షన్ 160 కింద నోటీస్ ఇచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు అధికారుల ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొంది. జూబ్లీహిల్స్ ఏసీపీ పి వెంకటగిరి ఈ నోటీసులను జారీ చేశారు. 2024 మార్చి 10వ తేదీన నమోదైన కేసు క్రైమ్ నెంబర్ 243 2024, ఐపీసీ సెక్షన్ 166, 409, 427, 201, 120B, రెడ్ విత్ 34.3 ఎస్ ఆఫ్ పీడీపీపీ యాక్ట్ కింద 1984 సెక్షన్ 65, 66, 67 ఇదొకటి ఉన్నది. ఆంధ్రజ్యోతిలో ఇదొకటి ఉన్నది. ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్ ఇదొకటి ఉంది.
టుంగుటుయాలో టుంగుటుయాల. మరి రేవంత్ అన్న ఏ ఉయ్యాలు ఎక్కిండు, మనవాడిని ఎక్కించుకొని కూర్చుండు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి హిమాంశుని వేసుకొని తిరుగుతున్నాడు అని చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ముఖ్యమంత్రి మనవాడిని వేసుకొని చూసుకుంటా మురిసిపోతూ ఉన్నాడు ప్రతి ప్రోగ్రాంలో. ఎస్, అక్కడ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకెళ్ళడానికి వాళ్ళ మనవాడిని అయితే తీసుకుపోయిండు అనుకుందాం. మరి ఇక్కడ ఎంతమంది హాజరైనరు క్యాబినెట్ భేటీకి ఇవాళ? నాకు రెడ్డి మనవాడు కాబోయే రెడ్డి, ఇట్లా ఉంటుంది అది. ఆ రాజసం చూడండి అసలు. అబ్బా, మేడారంలో మనవాడితో కలిసి సీఎం రేవంత్ తులాభారం. భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్కు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి. దిగ్గజ కార్పొరేట్ సంస్థల అధినేతలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి. ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్లపై దృష్టి. తెలంగాణ సత్తా చాటేలా విజన్ డాక్యుమెంట్ ప్రదర్శన. ప్లీజ్ రేవంత్ అన్న ఏమనుకోకు, ప్లీజ్ ఏమనుకోకు. మొన్న గ్లోబల్ సమ్మిట్ అటకెక్కింది అన్నట్టు లాస్ట్ టైం కూడా గిట్లనే దావోస్ పోయినావు నువ్వు, ఆ శ్రీధర బాబు. ఏమైంది? కంపెనీలు ఎన్ని వచ్చినాయి? 80,000 కోట్లు తెలంగాణలో పెట్టుబడులు అన్నావు. కోట్లు కాదు కదా, బూట్ల కంపెనీ కూడా పెట్టలే మీరు దావోస్ పోయి వచ్చినాక. పెట్టిండ్రా? నేనేమంటలేను రేవంత్ అన్న, నేను నిన్నేమంటలేను. నాకు నీ మీద వ్యక్తిగత కక్షలేం లేవు. నేను ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్నా, వాళ్ళ క్షేమం వాళ్ళ సంక్షేమం కోసం మాట్లాడుతున్నా. మాట్లాడితే మాట్లాడొద్దంటారు, మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు. దావోస్కి పోయి లాస్ట్ టైము 80,000 కోట్లు వచ్చినాయి అంటూ బూట్ల కంపెనీ కూడా పెట్టలే. అగో లాస్ట్ టైం ఆ కేటీఆర్ సార్ ఏం చేసిండు? శంకుస్థాపనలు చేసిండు. ఇప్పుడు కూడా పోతే చెట్ల కిందనో పుట్టల కిందనో ఆ శంకుస్థాపన మైలురాళ్ళు ఉంటాయి చూసినావా, గవి కనబడతాయి. మరి ఆ శంకుస్థాపనలు చేసిన దగ్గర కంపెనీలు ఉన్నాయా? లేవు. శ్రీధర్ బాబుకు కూడా తెలియదు. ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేషను ఐటీ కాకుండా కొన్ని ఆయనే చూసుకుంటున్నట్ట, ఎవరికి తెలియకుండా. ఆ శంకుస్థాపనల సంగతి ఏంది? ఏమనంటే హిల్ట్ అంటావు, పుల్ట్ అంటావు, 5 లక్షల కోట్లు కొట్టేద్దాం అనుకుంటావు, కంపెనీలు ఇండస్ట్రియల్ ఏరియా మార్చాలంటావు, నిమిషానికి ఒకటి మాట్లాడతావు, రైజింగ్ అంటావు, జింగ్ అంటావు, దావోస్ పారిపోతావు, అక్కడ పోయి ఫోటోలు దిగుతావు. ఫ్లైట్ ఛార్జెస్ వేస్టు, ఫుడ్ ఛార్జెస్ వేస్టు, అకామిడేషన్ ఛార్జెస్ వేస్టు. నీతోటి మళ్ళీ ఊపుకుంటా ఆ ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఊపుకుంటూ ఇట్లా వస్తాడు, లేదా రోహిన్ రెడ్డి వస్తాడు, లేదా ఫహీం ఖురేషి వస్తాడు. ఈ ఐటీ శాఖ మంత్రి కాబట్టి మళ్ళీ ఆయన లేకుండా నువ్వు పోతే ఏడ తిడతారా అని ఆయనను కూడా పోతావు, తీసుకుపోతావు. ఫోటోలు నీకు, పోట్లు ఆయనకి. ఓకే, బాగా టచ్ అవుతుంది కదా. తెలంగాణ ప్రజలు చెప్పాలి ఇప్పుడు నేను కరెక్ట్ మాట్లాడుతున్నానా రాంగ్ మాట్లాడుతున్నానా. ఇవన్నీ రాయమండి మనం పేపర్లో, ఇవే రాస్తాం. భారీ పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అని ఆంధ్రజ్యోతి రాస్తాడు. ఎందుకని? 100 ఎకరాలు ఇచ్చిన తర్వాత ఎవడైనా రాస్తాడు వార్త. మళ్ళీ ఇన్ని పంచాయతీలు మళ్ళీ ఏమైనాయి? కంపెనీలు ఏమైనాయి? ఆ 80,000 కోట్లు యూపీ, 80,000 కోట్లు పక్కన పెడితే బట్టి విక్రమార్కన్ కానీ, శ్రీధర్ బాబుని కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ నేను అడుగుతున్నా, ₹1 కోటి చూపి మీరు దావోస్కు పోయి వచ్చిన ఖర్చు బిల్లులు తప్ప ఇంకేముండవు. నీ డప్పులు కొట్టడానికి నీకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది బ్యూరో చీఫ్లో శాటిలైట్ మీడియాలోకి వెళ్ళి పట్టుకపోతావు. ఇట్లుంటుంది పరిస్థితి. ఎట్లుంటుంది రేవంత్ అన్న పరిస్థితి? ఇట్లుంటుంది పరిస్థితి. ఇప్పుడు ఏం చేయడానికి పోతున్నావు? మళ్ళీ గప్పాలు కొట్టడానికి పోతున్నావు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రపంచం మొత్తం చుట్టేయాలి. అదేంటది? లాస్ట్ టైం పోయి బోట్ ఎక్కి మంచిగా అద్దాలు పెట్టుకొని ఇట్లా బ్యూటీ ఆఫ్ లండన్ ఇట్లేదో చూసొచ్చిరు కొంతమంది పోయి. ఇంతకు మించి ఏమైనా అయిందా రేవంత్ అన్న? కావాలంటే మా తెలంగాణ ప్రజలను అడుగు.
కావాలంటే ఇంకొక 10-15 కేసులు పెట్టుకో నా మీద, నేనేమనుకోను. ఈ మధ్య కేసులు పెట్టుకోకపోతే తప్పంట, కేసులు పెట్టుకున్నోడే మహారాజు అంట. అసలు మీ లెక్కనే ముఖ్యమంత్రులు అవుతురు. మరి అదేదో కేసు పెట్టి నన్ను కూడా అరెస్ట్ చేస్తే నేను కూడా అవుతా కదా ముఖ్యమంత్రి. ప్లీజ్ రేవంత్ అన్న, అర్థం చేసుకో. నెక్స్ట్ ఇదండి, ఎక్కడన్నా రిటైర్డ్ ఉద్యోగులు మొత్తుకుంటున్నారు, ధర్నా చౌక్లో కూసుర్రు, ఆ వార్త రాయలే. పోనీ దిశాలు వచ్చిందా? ఏమొచ్చింది దిశాలో? కోర్టు ధిక్కరణ, దావోస్కి రేవంత్ రెడ్డి, బీజేపీ కొత్త, డింగ్ 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 డింగ్, డింగ్ డింగ్. ఒక్క నిమిషం. మున్సిపల్ 25 తర్వాత మున్సిపల్ నోటిఫికేషన్, ఈడీకి ఫిర్యాదు మాజీ ఎంపీ సంతోష్ రావుపై. ఇతని మీద పెట్టాలి, పెద్ద దొంగ. హ్యాపీరావు కాదు, అందరికీ బీపీ తెప్పించే బీపీరావు అయినా. నవ్వెనకాల మొత్తం విషయమే. ఇక్కడ ఏమున్నాయి ఇంకా? ఏం లేవు. డీజీపీ, కర్ణాటక డీజీపీ రాసలీలలు, ఇవి వార్తలు. మరి మా రిటైర్మెంట్, నేను ఇదే రాధాకృష్ణ గారిని అడుగుతున్నా. తెలంగాణలో ఉద్యోగులు రిటైర్ అయితే ఇప్పటి వరకు దిక్కు దివాన లేదు, ₹1 పైసా ఇచ్చిన పాపాన ఓలే ఆ బట్టి ఆ రేవంతు. మరి గా వార్త ఎందుకు రాస్తలేరు రాధాకృష్ణ గారు? మీరు కరెక్ట్ రాసే టైంకే మీ పెన్లో ఇంక్ అయిపోయిందా? మీ మిషన్లో ప్రింట్ అయిపోయిందా? ఎందుకు రాయారు? పోనీ నమస్తే తెలంగాణ రాసిందా మెయిన్ పేపర్లా? ఈ మధ్య బాగానే డిజైన్ చేస్తున్నారు. వాడుతురా సార్ నమస్తే తెలంగాణ వాళ్ళు? సేమ్ ఒకేలా ఉంది ఇద్దరు ఫేసు. ఈడ రేవంత్, ఈడ చంద్రబాబు. రేవంత్ చంద్రబాబు బాగానే రాస్తుంది ప్రతిపక్ష పత్రిక. ఎక్కడ రాలే మా రిటైర్డ్ ఉద్యోగుల గురించి, మా నిరుద్యోగుల గురించి ఎందుకు రాయరు? రాజకీయాల గురించి రాస్తారా? నేను కూడా చదివిన మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం, ఓకే. దాంట్లో రాజకీయాల గురించి ఆర్టికల్స్ రాయాలని ఏం లేదే. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రజల పాత్ర పోషించాలి, ప్రజా సమస్యల పాత్ర పోషించాలి, చిత్రీకరించాలా. మొత్తం రాజకీయ. హరీష్ రావు అరెస్ట్ చేస్తే ఎందుకు రాయ్? హాస్పిటల్లో బిల్స్ ఇస్తలేదని రాయ్, ఆరోగ్యశ్రీ తెలంగాణలో పనిచేస్తలేదని రాయ్, తులం బంగారం ఇస్తలేరని రాయ్. 1,45,000 అయింది తులం బంగారం. ఇప్పుడు ఏడుకెళ్ళి ఇస్తాడో చూస్తారు రేవంత్ రెడ్డి. రైతులకు ఇస్తానన్న హామీలు ఇంకా ఇవ్వలేదని రాయ్. కామారెడ్డిలో వరద బాధితులు ఇంకా మొత్తుకుంటారు లబోది బొమ్మని, వాడిని గాలికి వదిలేసి పట్టించుకోకుండా అని రాయండి. పంట నష్టం రాలేదని రాయండి. ముసలిళ్ళకి పెన్షన్ వస్తలేదని రాయండి. కరెంటు కోతలు మా తలరాతలని రాయండి. నిరుద్యోగులు అడుక్క తింటున్నారని రాయండి. గవి రాయనికి శాత కాదు. ఆఫీసులోనే డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలు. కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు భాగవతం బట్టబయలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. జూన్లో రిటైర్ కానున్న అధికారి. గతంలోనూ అతనిపై పలు ఆరోపణలు, అవినీతి కేసులు నమోదు. పెంపుడు కుమార్తె రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్. డీజీపీపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం. మార్ఫింగ్ చేశారంటున్న రామచంద్రరావు. ఇప్పుడు ఒక పర్సన్ని డీజీపీగా నియమిస్తున్నప్పుడు అతని గురించి ముందు వెనక అతని క్యారెక్టర్ ఏంది, అతను చేసే పనులేంది, ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదా?
సిద్ధరామయ్య అంటే ఎవరు? కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉన్నదండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి ఏం చేశారు చూసుకోకుండా? ఏం చేశారు? ఇప్పుడు ఆ వీడియోలు చూస్తే అతను స్వయాన డీజీపీ ఛాంబర్లో అతను ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి డీజీపీ క్యాబిన్లో అమ్మాయిలని మీద కూసబెట్టుకొని పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటే ఇక ధర్మస్థలలో ఎంక్వైరీని క్లోజ్ చేయడంలో తప్పుందా? ఎంక్వైరీ చేసే పోలీసులకే పోలీస్ అయినటువంటి బాసు, ఒక రాష్ట్రాన్ని చేతిలో పెట్టుకునేటువంటి బాసు ఇట్లా చేస్తూ ఉంటే అసలు ధర్మస్థల కేసు ఏమైందో తెలియదు ఇప్పటిదాకా. ఘోరం. ఇస్వంటోళ్ళనా కాంగ్రెస్ పార్టీ డీజీపీగా పెట్టుకుంది కర్ణాటకలో. ముందు అతని మీద అలిగేషన్స్ ఉన్నప్పుడు అటువంటి వాడికి పదవిస్తే ఊరుకుంటాడా? అమ్మేయాడు రాష్ట్రాన్ని. అమ్మ పోన్లే బాస్, మా తెలంగాణలో డీజీపీ శివధర్ రెడ్డి గారు జర మంచోడు. ఇటువంటివి చూడలేము మేము ఇప్పటిదాకా. చూడలే ఇప్పటిదాకా. జర కొద్దో గొప్ప తిరుగుతుండు ఆ ఫీల్డ్లో. ఆ సీఏల గురించి చెప్పగానే సీఏ అని అదని ఇదని ఏదో ఏదో పని చేసినట్టన్నా మరి కనబడుతుంది, తిరిగినట్టన్నా కనబడుతుంది. తర్వాత ఆ కేసు ఏమవుతుందా ఏందనేది పక్కన పెడితే తిరిగినట్టయితే కనబడుతుంది. వామ్మో. ఇక్కడ చూడండి, మా కవిత పార్టీకి పీకే వ్యూహం. ఆమెతో ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలు. ఇటీవల 5 రోజుల పాటు చర్చలు. సీఎం దావోస్ పర్యటన దండగా కవిత. ఇక్కడ కూడా నవ్వొస్తుంది. పీకేనే లబోదిబోమని పిక్కవైండు బీహార్లో. వ్యూహకర్త, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఇల్లు అనగానే పండగ కాదు, పార్టీ పెట్టగానే సీట్లు రావు. పీకే ముఖమే పిక్కబోయింది కవితక్క. ఆయనకే దిక్కు దివాన లేదు బీహార్లో. ఆయన వ్యూహాన్ని ఆయనే రచించుకోవడంలో ఫెయిల్ అయ్యిండు. ఈ ఎన్నిసార్లు వాడతాడు గదే కోడికత్తి? ఆయన పార్టీకే దిక్కు లేదు, ఆయన ముఖమే పిక్కవయే, లబలబ కొట్టుకుంటుండే. ఆ వ్యూహాలన్నీ మారిపోయినాయి. ఈడ తెలంగాణలో వ్యూహకర్త ఏమో సప్పుడు చేయకుండా నెల్లూరుకి దుకాణం మర్చిండు. నెల్లూరు పాడిపోయే, ఈడ సొమ్మును తినబట్టే. ఆ వ్యూహకర్తలు ఏ వ్యూహకర్తలైనా ప్రజల మధ్యలో ఉండాలి. ఆయనకే దిక్కు దివానా లేదు ప్రశాంత్ కిషోర్కి. పీకే ముఖమే పిక్కవైంది. ఇక కవితక్క పార్టీకి ఆయనేం వ్యూహకర్త నా ముఖం. ఒకసారి ఏదో టైం బాగుండి కలిసి వచ్చింది ఆయన వ్యూహాలు. ఇక ప్రతిసారి గదే కలిసి వస్తుందా? అసలు మిమ్మల్నే వాళ్ళు పట్టించుకుంటలేరు తెలంగాణలో అంటుర్రు. నేనంటలేను, మళ్ళీ నేనంటున్నా అని మళ్ళీ నా మీద వ్యక్తిగత కక్షలు పెట్టుకొని మీ జాగృతి కార్యకర్తలు నా మీదకి పంపించి కొట్టిపిస్తే ఏం రాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాటు. ఓకే, మిమ్మల్నే వింతగా చూస్తున్నారు తెలంగాణలో. అసలు ఏంది కవిత, ఏంది కొట్లాట, ఏంది ఈ తగాదాలేంది, ఏం చేయాలనుకుంటుంది, జైలలిత అనుకుంటుందా అని అనుకుండొచ్చు. ఏమో గుర్రం ఎగరవచ్చు, చెప్పలేం. తెలంగాణకి ఏ దిక్సూచి లేకపోతే, ఎవడు దిక్కు లేకపోతే నువ్వే దిక్కు అవుతావేమో మరి ముందు. గది కూడా చెప్పలేం. ఎవరి తలరాతలో ఏం రాసిందో చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే ప్రజలు కవితని నమ్మట్లే. ఇది మాత్రం నేను చెప్పాలి. ప్రస్తుతానికి ఫ్యూచర్ ఏందో నాకు తెలియదు, పాస్ట్ ఏందో అందరికీ తెలుసు. కానీ ప్రజెంట్ మాత్రం కవిత అని ఎవరు కూడా నమ్మట్లే తెలంగాణలో. మరి మిమ్మల్నే నమ్మనప్పుడు, కేసీఆర్ బిడ్డ అయిన మిమ్మల్నే నమ్మనప్పుడు
ఈ ఎవడో బీహారోడ ప్రశాంత్ కిషోర్ నమ్ముతారా ఇక్కడ? ఆయన వ్యూహాలు ఫలిస్తాయా ఇక్కడ? బాణం ఇరిసి చేతిలో పెడతారు. నోబెల్ ఇవ్వలేదుగా, ఇక శాంతి మంత్రం ఉండదు. నార్వే ప్రధానికి ట్రంప్ సంచలన లేఖ. 8 యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ పురస్కారం ఇవ్వలేదని ఆక్రోశం. అయ్యయ్యో, పెద్ద సమస్య వచ్చింది ట్రంప్కి పాపం. ట్రంప్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఫ్రెండ్స్, పూర్వజన్మల అన్నదమ్ములు ఇద్దరు. సేమ్ ఒకేలా ఉంటాయి వీళ్ళ ఆలోచనలు, అన్నీ ఒకటేలా ఉంటాయి. ఇకపై తాను శాంతికి కట్టుబడి ఉండాల్సిన పని లేదని స్పష్టీకరణ. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం, ఏలేటి పిటిషన్పై స్పీకర్కు నోటీసులట. ఇంకెన్ని రోజులు నోటీసులే ఏందో. ఎస్, బీజేపీ సారథిగా నితిన్ నబీన్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసింది ఆయన ఒక్కరే. ఎన్నిక ఇక లాంఛనం. నేడు అధికారిక ప్రకటన. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, ఇంటర్మీడియట్ విద్యార్హత, తొలిసారి జాతీయ అధ్యక్షుడిగా బీహార్ నేత ఎస్ నితిన్ నబీన్ అట. భారతీయ జనతా పార్టీకి నూతన జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుత పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఎన్నిక కావడం లాంఛనప్రాయమైంది. 45 ఏళ్ల చరిత్ర గల బీజేపీకి తొలిసారిగా పార్టీ కంటే పిన్న వయస్సులో గల నితిన్ నబీన్ తొలిసారి అధ్యక్షుడు కాబోతున్నారు. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పురి, కిరణ్ రిజిజు తదితరులు నితిన్ నబీన్కు మద్దతుగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీకే లక్ష్మణ్కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నితిన్ నబీన్కు మద్దతుగా వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు నామినేషన్లకు దాఖలు చేయగా మొత్తం 37 సీట్లు 37 సెట్లు మాత్రమే వచ్చినాయట. సో మొత్తానికి బీజేపీ సారథిగా నూతనంగా ఎన్నికైనటువంటి నితిన్ నబీన్ గారికి మొట్టమొదటిసారి బీహార్ నుండి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఏకాభిప్రాయంతో. అంటే ఎవరు కూడా అపోజ్ చేయలేదు. అంటే ఇది కావాలనే అతను అందరూ అనుకొని ముందుకు పంపించినారు. కాబట్టి మరి చూద్దాం ఇతని నేతృత్వంలో బీజేపీ పార్టీ, నేషనల్ బీజేపీ పార్టీ ఏ రకంగా ముందరికెళ్తుందో, మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షులను ఏ రకంగా నూతనంగా ఎన్నికైనటువంటి మన నితిన్ నబీన్ ముందరికి తీసుకెళ్తారో బీజేపీ పార్టీని మనం కూడా చూద్దాం. సో కొత్తోళ్ళు కాబట్టి మరి ఏ రకంగా ఉంటుంది అతను పనితనం అనేది ముందు తెలుస్తుంది. ఎట్లయినా లేటుగా తెలిసినా లేటెస్ట్గా మనం తెలుసుకోవచ్చు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. పక్క చూపులు, పాశవిక హత్యలు, 3 ముళ్ళు 2 ముక్కలు, వివాహేతర సంబంధాలతో కాపురాలు బుగ్గి, విడిపోయే ప్రత్యామ్నాయం ఉన్న భాగస్వాముల ప్రాణాలు తీస్తున్న వైనం, శవాన్ని ముక్కలు చేయడం, కాల్చివేత, రోడ్డు ప్రమాదంగా చెప్పి తప్పించుకునే యత్నాలు, తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న దారుణాలు, హత్య కేసులో 20 నుంచి 25% ఇవే. 2021-25 మధ్య ఈ తరహా హత్యలు. రెండు వేల 725 అనాథలైన 2500 మంది పిల్లలు, దాదాపు 60% వివాహేతర సంబంధాలు వెనుక సోషల్ మీడియా పాత్ర. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులో అత్యధిక కేసులు. అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా. భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని మాట్లాడడం బంద్ చేశారు. ఫోన్లు, గ్యాడ్జెట్స్ దాంట్లో పెట్టడం వల్ల భర్త ఆఫీస్కి వెళ్ళడము, అట్లీస్ట్ తిన్నావా అంటే ఫ్రెండ్స్ని ఏ రకంగానైతే ఎంటర్టైన్ చేస్తాడో ఇంట్లో భార్యని ఆ రకంగా ఎంటర్టైన్ చేయడు, మాట్లాడు. అంటే ఏమంటారు, ఒక ప్రేమగా మాట్లాడరు. దానితోడు ఈ హడావుడిలో పప్పు మాడిన, మన పోపు మాడిన, లేకపోతే ఇంకేదైనా అదేం వంట, పిచ్చకుంట్ల వంట, ఇట్లా మాట్లాడేటోళ్ళ గురించి అంటున్నాను, అందరి గురించి మాట్లాడలేదు. సో ప్రేమగా మాట్లాడు, టైం స్పెండ్ చేయడు, ఉన్న టైంలో తిట్టడమే ఉంటుంది. అట్లాంటప్పుడు భార్యకి అతని మీద ఫీలింగ్స్ రావడు. ఇక జనరల్గా మిగతా మగవాళ్ళు ఏంది, దాన్ని ఛాన్స్గా తీసుకోవాలనో,
లేకపోతే వాడుకోవాలనో కొంచెం ప్రేమగా మాట్లాడడం షురూ చేస్తాడు. అది తాత్కాలికమే, అది తర్వాత పర్మనెంట్ ఉంటుందా? ఉండదు. కేవలం అతని స్వార్థం కోసము ఈమెని ఏరేస్తాడు. ఏమని? నువ్వు అందంగా ఉన్నావు, నీ వంట బాగుంది, నీ పెంట బాగుంది, అది బాగుంది, ఇది బాగుందని మాటలు కలిపి ముగ్గులేస్తాడు. ఏమైపోతుంది అప్పుడు? భర్తకు తెలియకుండా గడప దాటుతుంది. కథం. ఇప్పుడు జరిగేవన్నీ ఇవే. అంటే ఒక ప్రేమగా మాట్లాడకపోవడం వల్ల, టైం స్పెండ్ చేయకపోవడం వల్ల, ఉన్న టైంలో కూడా సరిగ్గా దాన్ని యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల, ఒక భర్తని భార్య కానీ భార్యని భర్త కానీ అర్థం చేసుకోకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తాయి. దీనికి తోడు ఇంట్లో కొంతమంది పుల్లలేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏమైపోతుంది? ఆడపిల్లలకు కూడా ఒక రకమైనటువంటి భయం, అంటే ప్రేమ కావాలి, కేరింగ్ కావాలి, ఇవన్నీ కావాలనిపిస్తుంది, సర్వసాధారణం. ఇవన్నీ ఇచ్చేవాడేవాడు అనేది వాళ్ళు నమ్ముతారు, మోసపోతారు, ఘోషపడతారు. ఇక వాడి కోసం భర్తను చంపుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే ఇదంతా ఒకటే. టైం టు టైం మాట్లాడకపోవడం వల్లనే, ప్రేమగా పోవడం వల్ల, కేరింగ్ తీసుకోలేకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఇది మాత్రం నేను చెప్పగలుగుతున్నా. ఓకే, సో ఇదండి పరిస్థితి. ఆ 1.25 కోట్ల ఓటర్ల పేరును పంచాయతీల్లో ప్రదర్శించండి. పశ్చిమ బెంగాల్లో ఓటర్లకు నోటీసులపై ఈసీకి సుప్రీం ఆదేశం. ఓటర్ల నుంచి అభ్యంతరాలు అక్కడే స్వీకరించాలని సూచన. ఈ ప్రక్రియకు సహకరించాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు. ఎస్, ఇక్కడ చూస్తే మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఈడీకి ఫిర్యాదు. ఆయన భూ కుంభకోణాలు అక్రమాలపై విచారణ జరపండి. నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులు ట్రాన్స్ఫర్. కాంగ్రెస్ నేత రమ్యారావు కంప్లైంట్. కీలక డాక్యుమెంట్లతో ఈడీ కార్యాలయానికి. ఎస్, మంచి పని చేసింది రమ్యారావు గారు. దానికి మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే ఈ కంప్లైంట్ని. ఇది మాత్రమే కాదు, ఈయన సోమేష్ కుమార్, అదే ఆ బీహారోడు ఉన్నాడు కదా, ఒకడు బిస్కెట్లకు 2 కోట్లు వేసింది చూసినావా, ఆ బీహారోడు, ఆ సోమేష్ కుమారు, ఇద్దరు కలిసి చేయని దందా లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇతను షేర్స్ ఉన్నటువంటి టానిక్ సంస్థలకు 1000 కోట్ల జిఎస్టీ ఇప్పటి వరకు కూడా కట్టలే. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? గావోస్కి పోతాయి కాదు, ఇటువంటి వాడిని పట్టుకో. 1000 కోట్లతో మన తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, ప్రైవేట్ కాదు, ప్రభుత్వ విద్యా సంస్థలను అద్భుతంగా ముందరికి తీసుకుపోవచ్చు. కడుపు నిండా నాసిరకం భోజనం కాకుండా ఒక మంచి భోజనం పెట్టచ్చు పంచభక్ష పరిమాణాలతో మా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ. ఇంకా పనిచే రేవంత్ అన్న, సంతోష్ దగ్గర పైసలు తీసుకురు, కథం అయిపోయాయి, బదన వేసుకుంటా నవ్వుకుంటా ఆయన ఉన్నాడు, దావోస్ పోకుండా నువ్వు ఉన్నావు. సో దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా. జిఎస్టీ ఎగ్గొట్టినావు, మరి ఏం చేసినావు? జిఎస్టీ ఎగ్గొడితే 1000 కోట్లు శాత కాదు కదా, అందుకే మేమేం చేయం. 25 తర్వాతే మున్సిపల్ నోటిఫికేషన్. నేటి నుంచి కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమీక్ష. ఎలక్షన్ ఏర్పాట్లు, సన్నద్ధతపై వివరాల సేకరణ. ఈసీకి మేయర్, చైర్మన్ల రిజర్వేషన్ల కాపీ. పూర్తి స్థాయిలో అందని వార్డుల రిజర్వేషన్ల వివరాలు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ 25వ తేదీ తర్వాత రానుందని తెలుస్తుంది. ఎన్నికల ఏర్పాట్లు, జిల్లా యంత్రాంగం సన్నద్ధత తదితర సమాచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం నుంచి జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతపై గురించి ఆరా తీయనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లతో ఆమె సమీక్షించనున్నారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు రివ్యూలు కొనసాగుతున్నాయి. అనంతరం ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు అందించిన సమాచారం మేరకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేయాలి, ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24, 25వ తేదీల్లో స్పష్టత రానుందని సమాచారం. 26న గణతంత్ర దినోత్సవం అనంతరం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ఎన్నికల ఫిబ్రవరి 2వ వారంలో జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఓటరు జాబితా వార్డులు పోలింగ్ కేంద్రాల వారీగా ప్రకటించారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ఓట్ల లెక్క తేలలేదని అధికారులు గుర్తించారు. వాటన్నిటిని కూడా గుర్తించే పనిలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైందని, మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి సోమవారం రాత్రి వరకు కూడా పూర్తి స్థాయి సమాచారం రాలేదని తెలిసింది. మంగళవారం వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతపై ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ ఇవ్వాల్సి ఉంటుందని, మరోవైపు కొన్ని మున్సిపాలిటీల్లో ఓటరు జాబితాపై పలువురు కోర్టును ఆశ్రయించారు. ఆమనగల్ మున్సిపాలిటీలో ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉందంటూ జాబితాను సరిదిద్దాలని, అప్పటి వరకు ఎన్నికను నిలిపివేయాలని కోర్టు సూచించిందని తెలుస్తుంది. ఫిబ్రవరి 9లోగా ఓటర్ జాబితాను సమగ్రంగా తయారు చేయాలని కోర్టు ఆదేశించినట్లుగా సమాచారం. మరికొన్ని మున్సిపాలిటీలు కూడా ఉంది. మున్సిపల్స్కు ఇన్ఛార్జీలు మంత్రులను నియమించిన కాంగ్రెస్. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా బాధ్యతలు. అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ. ఆమనగల్లు మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధం. ఇది పరిస్థితి. మంత్రులను పెడతారట. మరి మంత్రులు లాస్ట్ మూమెంట్లో వస్తారు. ఇక కొయ్యి అని కాయిన్ మైల్ వేసుకొని ప్రోటోకాల్ బండ్లు వేసుకొని వస్తారు. లిఖితపూర్వక అఫిడవిట్లు దాఖలు చేయండి. పిటిషనర్ల రిప్లైపై వచ్చే నెల 20వ తేదీలోగా అందజేయాలి. కాళేశ్వరం కేసులో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కేసీఆర్ హరీష్కు తాత్కాలిక రక్షణ పొడిగింపు. 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు సర్వం సిద్ధం. ఆఫీసులు సైతం రెడీ. తార్నాక హుడా ఆఫీస్లో జిఎంఎంసి, మాదాపూర్లోని నాక్ బిల్డింగ్లో జీసీఎంసి. కంప్యూటర్లు, ఫర్నిచర్ కొనుగోలు, ఆఫీసర్లు బిజీ. దావోస్కు రేవంత్ రెడ్డి అర్ధరాత్రి చేరుకున్న ముఖ్యమంత్రి. మంత్రి పొంగులేటి సహా ఇతర అధికారులు సైతం. ఈ నెల 23కు అక్కడే. వరుసగా 3వ ఏడాది సమావేశాలకు సీఎం. ఇప్పటికే దావోస్ చేరుకున్న మంత్రి శ్రీధర్బాబు. ఏం చేస్తారా భయ్? ముత్యాల ముగ్గేస్తారా? ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. గతంలో దావోస్కి పోయి తీసుకొస్తారన్న 80,000 కోట్లే ఇప్పటి వరకు దిక్కుమొక్కు లేదు. ఒక బూట్ల కంపెనీ కూడా లేదు. మరి ఇదేడికి వెళ్ళేస్తారు, ఏం చేస్తారు చూద్దాం. మనం కూడా వేచి చూద్దాం ఏం చేద్దాం. అండ్ మొత్తానికి ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. పార్టీలు ఏవైనా ప్రశ్నించడం మన హక్కు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించండి. మీరు ప్రశ్నిస్తే ఎందుకు చెప్తున్నా అంటే, ఒక దగ్గర రోడ్డు లేకపోతే ఆ వ్యక్తి రోజు ఆఫీస్కి వెళ్ళే దారిలో ప్లకార్డు ఫ్లెక్సీ పట్టుకొని కూర్చుంటే వారం రోజుల్లో ప్రభుత్వం ఒక్కడు ప్రశ్నిస్తేనే అక్కడ వారం రోజుల్లో రోడ్ వేసి చూపించింది ప్రభుత్వం. మరి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ పోతూ ఉంటే మనమే ప్రతిపక్షం అవ్వచ్చుగా. రాజకీయ నాయకులు కొద్దిగా భయం అనేది ఉంటుంది పనిచేయాలని. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడం మానదు. ముఖ్యంగా యువతనే రేపటి భవిష్యత్తుకు భారతదేశానికి ఒక దిక్సూచి. సో దయచేసి ప్రతి ఒక్క యువత ప్రశ్నించాలా. మనకెందుకులే అని వెళ్ళొద్దు. మీరు వెళ్ళే దారిలోనే ఏమైనా కనబడితే దాన్ని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయండి. అది చాలా ఈజీ. దానికి ఒక పెద్ద టైం పట్టదు, ఒక 2 నుంచి 5 నిమిషాలు. సో దయచేసి ఇది ఒకటి ఆలోచించండి. అండ్ డెఫినెట్గా మీకున్నటువంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఉన్నా సరే స్క్రీన్ పైన ఉన్న మా ఓకే టీవీ నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మా టీం మీకు కాల్ చేస్తుంది. మేమే అక్కడికి స్వయాన వస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ www.oktvmedia.in ఫాలో అవ్వండి. మా వెబ్సైట్ని ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి. ఓకే టీవీ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. మా ఓకే టీవీ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నిటికంటే ముందుగా ముఖ్యంగా ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.